నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ రేంజ్. మాకు కొద్ది రోజుల క్రితము ఒక ఫిర్యాదుదారుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిలిపించారు నన్ను ఇక్కడికి. నా అకౌంట్ లో యాక్చువల్లీ 2 లక్షల రూపాయలు ఫ్రాడ్ అమౌంట్ జమ అయి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయేది. ఒక అకౌంట్ నుంచి వచ్చేది ఇంకో అకౌంట్కి వెళ్ళిపోయేది. అందులో అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరించి అరెస్ట్ చేయకుండా ఉండడానికి నోటీసు ఇస్తామని చెప్పేసి, ఆ నోటీసు గురించి యాక్చువల్లీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ప్రదీప్ అని ఎస్ఐ, ఆర్ఎస్ఐ కానీ సైబర్ క్రైమ్ అటాచ్డ్ ఉన్నాడు, ప్రమోద్ అని చెప్పేసి అతను. తర్వాత ఇంకొక బాబు నాయక్ అని చెప్పేసి ఇంకొక ఎస్ఐ కూడా ఉన్నాడు ఇక్కడే. వీళ్ళిద్దరు కూడా రిజర్వ్ ఎస్ఐస్, సైబర్ క్రైమ్ లో పనిచేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు 41 నోటీస్ ఇచ్చేసి అరెస్ట్ చేయకుండా ఉంటామని చెప్పేసి ఒక 3 లక్షల రూపాయలు బ్రైబ్ అడిగారు. 3 లక్షలు కావని చెప్పేసి అతను బతిలాడితే ఆఖరికి 1 లక్ష రూపాయలు ఒప్పుకున్నారు. ఆ 1 లక్ష రూపాయలు ఈ రోజు తీసుకొస్తామని చెప్పేస్తే ఈ రోజు మధ్యాహ్నం రమ్మని చెప్పారు. 3 గంటల టైంలో బాబు నాయక్ ఎస్ఐ కింద వచ్చాడు. ఆ అమౌంట్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండ్ కూడా పట్టుకున్నాము. అతని చేతులు కూడా కడిగిపించాము. రైట్ హ్యాండ్ పాజిటివ్ రిజల్ట్ వచ్చేది. అతను పాకెట్ లో పెట్టుకుంటే ప్యాంటు కూడా ఇక్కడికి వచ్చాకి కడిపించాము, అది కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చేది. బాబు నాయక్ని కూడా ఇక్కడ తీసుకొచ్చాము. ఇంకొక ఎస్ఐని కూడా, ప్రమోద్ ఎస్ఐని కూడా, ఇద్దరిని కూడా అరెస్ట్ చేశాము. ఈ రోజు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కేసు ఏంటిది, ఇతని ఇన్వాల్వ్మెంట్ ఏంటిది, మా కంప్లైంట్ అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. తర్వాత వీళ్ళిద్దరు ఎస్ఐని అరెస్ట్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా బ్రైబ్ మిమ్మల్ని డిమాండ్ చేసి ఉంటే 1064 మీరు డయల్ చేసి చెప్పండి. తప్పనిసరిగా 1064 అనేది 24 hours ఉంటుంది. టోల్ ఫ్రీ నెంబర్ ఇది, ఏసీబీది. మీరు కాల్ చేస్తే దాని మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది. థ్యాంక్ యూ.